సుబ్బరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు. సుబ్బరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్గా మీకు ఇట్లాంటి ఇప్పుడు ఇది నాగ్పూర్ ఎజెండా అంటే హిందుత్వ ఎజెండా చాలా కాలం నుంచి దాని స్వింగ్ అప్ స్వింగ్ అంటే పైకి వెళ్తా ఉంది కాబట్టి వాళ్ళ గత 2 ఎన్డీఏ గవర్నమెంట్స్ లో మోడీ గారు దాదాపుగా అన్ని అంశాలు అంటే కాశ్మీర్ కి సంబంధించిన స్పెషల్ ప్రావిజన్స్ ని లేకపోతేనేమో ట్రిపుల్ తలాక్ ని లేకపోతేనేమో అయోధ్య రామ టెంపుల్ ని ఇట్లా వరుసగా అన్ని పర్టికులర్ గా ఆ, ఈ బీజేపీ ఏజెంట్ అంతా క్లియర్ అయిపోయిందండి. మిగిలిన అంటూ ఒక యూనిఫామ్ సివిల్ కూడా ఇది ముందు నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళేదో పెద్దగా లౌకిక సెక్యులర్ సార్వజనీనమైనటువంటి అందరి సమతా భావంతో తీసుకొచ్చే ఉద్దేశం కాదు. కాకపోతే వాళ్ళకి దీంట్లో కొన్ని మానవతా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీల పట్ల యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి వాటి వల్ల కొంత ఈ ఈ కొంత ఇప్పుడు సుబ్బరాజు గారు మనం చాలా అంటే ఎవరో పెద్దలు చాలా మంది సినీ ఫీల్డ్లోనూ ఎక్కడో జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు, లేకపోతే కొంతకాలంగా నుంచి వాళ్ళు సహజీవనంలో ఉన్నారు, ఇట్లా వింటూ ఉంటున్నాం. ఇట్లా ఉన్న తర్వాత విడిపోవటం, లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళ మీద ఆరోపణలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఉన్నాయో. కానీ మేము ఇన్ని రోజులు సహజీవనం చేశారు, నాకు రావాల్సినటువంటి ఆయనతో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి పరిహారం ఇప్పిస్తారని చెప్పేసి తర్వాత బయటకు వచ్చి వాపోవటం మనం చూసాం. లేకపోతే కోర్టు కేసులు వేసుకోవటం, పోలీస్ కేసులు పెట్టడం, లేకపోతే నన్ను చాలా లైంగికంగా ఇబ్బంది పెట్టాడు, లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టాడు, ఇట్లాంటి అంశాలు కూడా మనం చూసాం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. ఏదైనా ఇద్దరికి ఎవరికైనా సరే నష్టం జరిగినప్పుడు ఆ కోర్టు ద్వారా అప్పుడు లేకపోతే రిజిస్టర్ చేయించుకున్న నంబర్ ఆధారంగా వాళ్ళకి నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు కదా. అంటే మీరు యూనివర్సల్ సివిల్ కోడ్ ని క్లోజ్ గా అంటే మైక్రో లెవెల్లో చూస్తున్నారు. దీంట్లో 2 అంశాలు ప్రధానంగా ఇందాక ముందు శేషగిరిరావు గారు చెప్పారు. మనం పాజిటివ్ అంశాలని నెగిటివ్ అంశాలని చూడాలని. యాక్చువల్ గా రాజ్యం ఏర్పడింది అంటే ప్రభుత్వం అనుకోండి, సైనికులు, పోలీసులు, ఈ చట్టబద్ధ పాలన వచ్చింది ఏంటంటే అందరికి ఒకే కొన్ని మినిమం రూల్స్ సమాజానికి, లేకపోతే ఎవరికి వాళ్ళు రోడ్ల మీద డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రూట్ లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతారని మనకు మనమే రాజ్యానికి మన స్వేచ్ఛల్ని తాకట్టు పెట్టి అంటే మనం ఇచ్చి కొన్ని అందరికీ అనుకూలమైన కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ హింస, ఈ తర్వాత ఏమో ఈ క్రిమినల్ ఇవి మన రక్షణ భద్రత గురించి చేసుకున్నాం. దాంట్లో ఇవాళ ఆధార్ ఉంది. ఆధార్ లో మీకు 2 తీసుకుంటాడు, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు, మన ఐరిస్ తీసుకుంటాడు. ఎందుకు నాకు ఆధార్ అనుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు రేపు పొద్దున్న ఎట్లా ఉంటాయంటే పాస్పోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు పాస్పోర్ట్ లో భార్యాభర్తలకు సంబంధించిన ఇద్దరికి పాస్పోర్ట్లు అప్లై చేస్తే రిలేషన్షిప్స్ అడుగుతారు. వాళ్ళ కెరియర్ కి వాటికి అవసరం. కాగితం వాళ్ళకి తీసుకోవడం వల్ల అప్పుడు ఆధార్ నాకు ఎందుకు, పాన్ కార్డ్ నాకు ఎందుకు అని ఎట్లాగో ఇది. కాకపోతే ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అంటే దాన్ని సరళీకరించి చక్కగా తక్కువ దాంతో చేసుకోవటం వల్ల వాళ్ళిద్దరికి ఒక ఎవిడెన్స్ అంటే సాక్ష్యాన్ని సృష్టించుకోవటం లాంటిది. ఇప్పుడు రేపు పొద్దున్న శేషగిరిరావు గారు చెప్పారు, గృహహింస ఇష్యూస్ వచ్చినా, పిల్లల ఇష్యూస్ వచ్చినా ఏం నష్టమైంది. ఇప్పుడు కలిసి కాపురం చేస్తామని, కలిసి సహజీవనం చేస్తామనే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటే రేపొద్దున వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ లో సాల్వ్ అవుతుందని. వాళ్ళు ఏమన్నా ఫీజు కట్టమంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మెడికల్ టెస్ట్లు అడుగుతున్నారా? ఏం లేవు కదా. మనం ఎందుకు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ ఎన్నిటికి ఏంటంటే చట్టానికి సంబంధించినంత వరకు గోప్యత, వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత ఇది ఇబ్బంది వచ్చే వరకు కూడా కొన్ని వాటిని మనం మరీ ప్రత్యేకంగా నేను ఎందుకు ఇవ్వాలంటే మనం బట్టలు ఎందుకు కొట్టుకోవాలి, లేకపోతే ఇట్లాంటి వాటికి సమాధానాలు ఏమి ఉండవండి. ఇప్పుడు ఒక ప్రశ్న నేను ఎందుకు బతకాలి అనే దానికి కూడా సమాధానం ఉండదు. చాలా వాటికి సమాధానాల గురించి ఉండవు. మనం కొన్ని మనకు మనమే మన అవసరాలు, సౌకర్యాల గురించి అఫ్ కోర్స్ దీంట్లో వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. బీజేపీ యొక్క నాగ్పూర్ ఎజెండా అనుకోండి, హిందుత్వ ఎజెండా అనుకోండి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉన్నా చట్టాలు అది యూనివర్సల్ గా చేసినప్పుడు దాంట్లో మానవ హక్కుల కోణం నుంచో లేకపోతే పౌర హక్కుల కోణం నుంచో యూసీసీని ఆ యాంగిల్లో చూడొచ్చు, లేకపోతే హిందుత్వ వాళ్ళ
మైనారిటీల యొక్క దీని మీద చూడొచ్చు, మనం చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది. Right. కాకపోతే ప్రతిదాన్ని తిరస్కరించకూడదు, అట్లా అని ప్రతిదాన్ని ప్రతిబంధకంగానో లేకపోతే ఏదో బరువుగానో బాధ్యతగానో ఫీల్ అవ్వకూడదు, అట్లా అని ప్రతిదాన్ని నెత్తి మీద పెట్టుకుని మోయాల్సిన అవసరం కూడా లేదు. Hmm. సో ఇది కనుక సరళీకరించి సింగిల్ పేజ్ డిక్లరేషన్, నోటిఫైడ్ డిక్లరేషన్ లేకపోతే రిజిస్టార్ ముందు చేస్తే, వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ కి ఎట్లా మనం డిక్లేర్ చేస్తే వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకున్నారు అడ్రస్ ప్రూఫ్లు, అట్లాగా ఏదో సరళీకరంగా చేస్తే కనుక ఈ వీళ్ళకంటే కూడా వీళ్ళ భవిష్యత్ కెరియర్స్ కి, ఇప్పుడు నేను అన్నాను పాస్పోర్ట్ లాంటి వాటికి Hmm. లేకపోతే పేరు మార్పులు ఈ చాలా చాలా ఉంటాయండి ఇష్యూస్. Hmm. అప్పుడు మళ్ళీ జీరో నుంచి కనీసం హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏంటంటే చుట్టుపక్కల ఫోటోగ్రాఫ్స్, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇట్లాంటి అటాచ్మెంట్ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి అయింది అనేది ఒక సాక్ష్యంగా ఉంటుంది. అవును. వీళ్ళకి అట్లాంటి సాక్ష్యం ఏం లేనప్పుడు రేపొద్దున్న భవిష్యత్తులో ఈ వచ్చే ఇష్యూస్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? అవును. వాడు ఏదో చేసి సహజీవనం అని వాడి దారి వెళ్ళిపోవచ్చు. Hmm. వాడి జెనెటిక్ ఫాదర్ ఎవడు అనేది కన్ఫర్మ్ చాలా ఇష్యూస్ వస్తాయి కదా, నీకు అక్రమంగా పుట్టింది అది దీనని. అవును. ఎందుకంటే టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యేటప్పటికి సోషల్ చేంజెస్ దానికి తగ్గట్టుగా పెరిగే కొలది కూడా రెగ్యులేటరీ వాటిని మినిమం ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండేటట్టుగా, నెక్స్ట్ మన కెరియర్ వ్యక్తిగతమైన జీవిత భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా కాస్త దగ్గరకు వస్తే బాగుంటుంది. రైట్.